దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మనం 20వ అధ్యాయం అంతా కూడా చదువుకున్నాము. చిన్నమాట ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. చదవని లేఖనం నీది ప్రభా. మీరే నాతో మాతో మీరే మాట్లాడి మీరే వెలిగించి నడిపించి వాడుకొని మహిమాఘనత ప్రభావాలు పొందుకొని మన సకల ఆటంకం లయపరుస్తుని కృపగా అప్పగించుకుంటూ నీ కృపా దీవెన ఆశీర్వాదము నిండుగా మెండుగా మీరే దయచేసి వాడుకొని మహిమ పొందమని మరొక ఆదివారం మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరే తోడయండి, దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమాఘనత ప్రభావాలు పొందుకొని లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ఉన్నత నామముననే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. మంచిది. ప్రభువునందు ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధనలో చట్టము ఎలా ఉండేదంటే కంటికి కన్ను, పంటికి పన్ను అనేది ఉండే. అప్పుడు ఎవడైనా ఒక వ్యక్తిని చంపితే తిరిగి చంపబడినటువంటి వ్యక్తి యొక్క బంధువు ఎవరైనా సరే చంపినోడిని వెళ్ళి చంపేసేయాలి. అలా ఉండింది చట్టం అప్పుడు. అయితే ఈనాడు మన చట్టాలు చూస్తే ఎలా ఉన్నాయి? దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే మనకంటూ ఒక జ్యుడిషియరీ ఉంది, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉన్నది. ఎవడైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి మీద కేసు అవుతుంది, తర్వాత పంచనామా అవుతుంది, తర్వాత అతడు నిజంగా చేశాడా లేదా, కావాలనే చేశాడా, అనుకోకుండా జరిగిందా ఏంటి అనేటువంటి పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ఎప్పుడో కానీ శిక్ష అనేది పడుతుంది. లేదా అతడు నిజంగానే కావాలని చేయకపోతే అతడు ఆ శిక్ష నుంచి తప్పించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క జ్యుడిషియరీ సిస్టంలో ఉన్న పద్ధతి. కానీ ఆనాడు మోషే కాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరుతున్నటువంటి సమయంలో అప్పుడున్నటువంటి పరిస్థితి మాత్రం ఏమిటి అని అంటే, వారు కనానుకు చేరిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, ఎవరైతే ఒక వ్యక్తిని ఒకవేళ చంపుతాడో చంపినటువంటి వ్యక్తికి మాత్రం మరణశిక్ష తప్పదు. తను పట్టుకొని అతనికి మరణశిక్ష విధించడము అనేటువంటిది జరిగేటిది. అయితే మరణశిక్ష తప్పించుకోవడానికి ఎవరికైనా ఆశ ఉంటుంది. అమ్మో, నేను అనుకోకుండా చంపేసిన ఒక వ్యక్తిని, కాబట్టి నేను ఏదైనా సరే ఏదో ఒక విధంగా నేను తప్పించుకోవాలి, నేను చావొద్దు అనేటువంటి ఒక భయముతో ఆ వ్యక్తి పరిగెడతా ఉంటాడు ఊరవతలకి. ఎక్కడికి పరిగెడుతున్నాడు ఈ వ్యక్తి అని అంటే, దేవుడు ఒక 6 పురములను మీరు ఏర్పాటు చేయండి అని చెప్పాడు మోషేతో. ఒక 6 పురములను ఏర్పాటు చేయండి. అవి ఏమి పురములు అంటే ఆశ్రయపురములు. ఏమి పురములట? ఆశ్రయపురములు. ఈ వ్యక్తి ఎవడైతే అనుకోకుండా ఒక వ్యక్తిని చంపుతాడో, ఇప్పుడు ఒక వ్యక్తి చెట్టు కొడుతున్నాడు, అనుకోకుండా ఎట్లా చంపుతారు సార్? కావాలని చంపి అనుకోకుండా అనొచ్చు కదా అంటే, దేవునికి అన్నీ తెలుసు. మొదటి విషయము, దేవుని దగ్గర నుంచి దేవుడు తప్పించుకోడు. ఒక వ్యక్తి, 2 వ్యక్తులు అడవిలోకి వెళ్ళిండ్రు. ఒక వ్యక్తి కట్టెలు కొడుతూ ఉన్నాడు. ఆ కట్టెలు కొడుతున్నప్పుడు ఆ కామ నుంచి గొడ్డలు ఊడిపోయి అవతల వ్యక్తి మీద పడి ఆ వ్యక్తికి దెబ్బ తగిలి చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఈ వ్యక్తి కావాలని చంపాడా, అనుకోకుండా చంపాడా? అనుకోకుండా చంపాడు. కానీ ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క బంధువులు వచ్చి వీడిని చంపుతారు. ఇది రూల్ అన్నమాట, ఇది సిస్టమ్. అలా చంపొచ్చు. అయితే ఇప్పుడు అనుకోకుండా, అయ్యో మేమిద్దరం కట్టెలు కొట్టడానికి వచ్చినాము, అనుకోకుండా వాడు చనిపోయిండు, నేను కావాలని చంపలేదు అని ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ యొక్క ఆశ్రయపురములోనికి పరిగెడతాడనమాట. ఆ ఆశ్రయపురము దగ్గర అక్కడ పెద్దలు ఉంటారు. ఆ పెద్దల దగ్గర అతడు తన విషయం అంతా చెప్పుకోవాలి. ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయం అంతా చెప్పుకోవాలి. అయ్యా, నేను అతన్ని కావాలని చంపలేదు, ఇలా బై మిస్టేక్ ఇలాంటి పొరపాటు జరిగింది నా ద్వారా అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలా ఆ వ్యక్తి ఆ ఆశ్రయపురములోనికి
వెళ్తాడనమాట. ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ 1 నుంచి 9 వచనాలలో ఉన్నటువంటి విషయం అదే. ఏమండి, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 3వ వచనం చూడండి. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునేవలను. హత్య విషయమై ప్రతిహత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములు అగును. హత్య చేసినోడిని, ప్రతిహత్య అంటే చంపినోడిని చంపకుండా ఉండడం కొరకు వీడు వెళ్ళి దావుకోవడం కొరకు ఈ యొక్క ఆశ్రయపురములను ఏర్పాటు చేయమన్నాడు. ఏమిటేమిటి ఇవే ఆశ్రయపురములు అని అంటే 20వ అధ్యాయము ఇక్కడ 7-8 వచనాలలో మనం చూస్తాము. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలియలో కేదేషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును. ఇప్పుడు కేదేషు అనేది ఒకటండి, షెకెము అనబడింది 2. ఇది కుదిరితే మీకు రౌండప్ చేసుకోండి అక్కడ బైబిల్లో. యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిరియదర్బాను ప్రతిష్ఠించిరి. హెబ్రోను అనేది 3వదండి. ఈ ఆశ్రయపురాలు 6 ఆశ్రయపురాలలో ఇది 3వది. తరువాత తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని ఎరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బెసేరును అనబడింది 4వది. గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును అనేది 5వది. మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. గోలాను అనబడింది 6వది. మొత్తం ఈ యొక్క 6 ఆశ్రయపురాలు దేవుడు ఏర్పాటు చేయమని మోషేకు చెప్పాడు. అందులోనికి వీళ్ళు వెళ్ళి సురక్షితంగా అక్కడ ఉండొచ్చు. ఎవరైతే ఈ యొక్క ఆశ్రయపురములోనికి వెళుతారో ఆ వెళ్ళినటువంటి వాళ్లకు ఇక శిక్ష విధించడానికి లేదు. ఈ ప్రతిహత్య చేయాలనుకున్నటువంటి వాడు ఆ ఆశ్రయపురములో ఉన్నటువంటి వ్యక్తిని చంపకూడదు. అది రూల్. ఇది దేవుడే ఏర్పాటు చేసిన రూల్ అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆశ్రయపురము మనం చాలాసార్లు దేవుని గురించి పాడినప్పుడు పాడతాం, ఆశ్రయమా నా యేసయ్యా. మనము ఆశ్రయదుర్గము, ఆశ్రయపురము అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనము సంబోధించుకుంటాం, మనం పాడుకుంటాం. అయితే ఈ యొక్క ఆశ్రయపురంలోనికి ఒక నరహంతకుడు వెళ్ళి దాగుకున్నప్పుడు అతన్ని ఎవరు కూడా చంపకూడదు అని మనము ఎప్పుడైతే ఇక్కడ చెప్పబడుతుందో, అయితే ఆ ఆశ్రయపురం ఏమిటి, ఈ పారిపోయినటువంటి వాడు రక్షింపబడడం ఏమిటి, అంటే కాపాడబడడం ఏంటి అని అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు, ధర్మశాస్త్రము అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారికి అది ఒక ఛాయ. పాత నిబంధన అంతా కూడా అది ఒక ఛాయ. అందులో ఉండేటువంటి సంఖ్యలు, అంకెలు, వ్యక్తులు, అందులో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా ఛాయనే. క్రీస్తు కనబడతాడు పాత నిబంధన గ్రంథములో, ధర్మశాస్త్రములో. మనకు ప్రతి సందర్భములో కూడా క్రీస్తే మనకు దర్శనమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు క్రీస్తు ఎలా దర్శనమిస్తాడు మనకు అంటే, ఈ యొక్క ఆశ్రయపురము ఏమిటి అని అంటే, ఆ ఆశ్రయపురము ఎవరో కాదు, క్రీస్తే ఆ ఆశ్రయపురము. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తాడో, ఆ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధియో లేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తులోనికి ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, అతనికి ఇంకా ఎలాంటి శిక్షా విధి ఉండదు. గనక క్రీస్తులోనికి రావాలి. ఆ ఆశ్రయపురము క్రీస్తే. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నాడు. క్రీస్తే మనకు ఆశ్రయపురము. మరి మనము ఏం తప్పులు చేసిన వాళ్ళం సార్? మన లోపల ఏం తప్పులు ఉన్నాయి అంటే, తప్పు చేసినోడే వండి ఆశ్రయపురంలోనికి, తప్పు చేయనోడు ఎందుకు పోతాడు? కానీ దేవుని దృష్టిలో తప్పు చేయని వాడెవడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని లేఖనం చెబుతుంది. మనమందరము పాపము చేసి
దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందగలేకపోవచ్చున్నాము అని చెబుతున్నది. జన్మతః ఏ కులమైనా ఏ మతమైనా అందరూ దేవుని దృష్టిలో పాపులు, అపవిత్రులు. ఈ యొక్క అపవిత్రులైనటువంటి వారు, పాపులైనటువంటి వ్యక్తులకు ఆశ్రయము, రక్షణ కలిగించేది ఈ ఆశ్రయపురమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆశ్రయపురము ఎవరు అంటే, పాత నిబంధనలోనేమో అదొక పట్టణము, అదొక పురముగా కట్టబడింది. అయితే ఈ యొక్క కొత్త నిబంధనలోనేమో ఆ ఆశ్రయపురం ఎవరో కాదు, నిజస్వరూపమైన క్రీస్తే ఆ ఆశ్రయపురము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు లోకములో ఉన్నటువంటి పాపులు, లోకములో ఉన్నటువంటి అభాగ్యులు, అయోగ్యులు, అపవిత్రులు అందరూ కూడా యేసులోనికి వెళ్ళి దాక్కోవాలి. అక్కడ నుంచి మళ్ళీ బయటికి రావద్దు. ఒకవేళ ఆశ్రయపురంలోనికి ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత అతడు ఏం కాదులే, ఇప్పుడు నాకు ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పేసి ఆ ఆశ్రయపురము బయటికి వస్తే మళ్ళీ ఈ ప్రతిహత్య చేసేటువంటి వాడు వచ్చి తనను చంపేస్తాడు. ఆ ఆశ్రయపురములో నుండి బయటికి రావడానికి వీలు లేదు. అతడు ఆశ్రయపురములోనే ఉండాలి. అలా ఉన్నప్పుడే అతనికి సంరక్షణ అనేది కలుగుతుంది. ఈనాడు క్రీస్తులోనికి వెళ్ళినటువంటి మనము క్రీస్తులోనే ఉండడానికి ఇష్టపడాలి. క్రీస్తులో నుండి బయటికి రాకూడదు, బయటికి రావద్దు. అలా వస్తే బయట ఒక శత్రువు ఉన్నాడు. ఆనాడేమో ప్రతిహత్య చేసేటువంటి, నిన్ను చంపినటువంటి వాణ్ణి చంపడానికి తన బంధువు ఉన్నాడు. మరి ఈనాడు ఎవరున్నారంటే శత్రువైన సైతాను ఉన్నాడు. క్రీస్తు నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తే అతన్ని ఎప్పుడైనా సరే సంహరించడానికి సాతాను ఎదురు చూస్తున్నాడు. ఏ విధము చేతనైనా, ఏ కారణం చేతనైనా నువ్వు బయటకు వస్తే అతడు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. గనుక బయటికి రావద్దు. ఆదాము హవ్వలకు దేవుడు ఆయన ఏదేను తోట అనబడినటువంటి ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసిండు. వాళ్ళు అందులో నుంచి దేవుని చేతనే వెలగొట్టబడ్డరు. ఎందుకు అనంటే వారు దేవుని మాటకు విరోధముగా నడిచిన కారణాన్ని బట్టి దేవుడు వద్దను ఒక గీత గీసిండు. ఈ పండు తినమనా నిశ్చయంగా మీరు చచ్చెదరు. ఆ గీత దాటొద్దు. ఆ గీత దాటింది హవ్వ. ఎప్పుడైతే దాటినరో మరణం అనేది వచ్చింది. ఎప్పుడైతే దాటినరో దేవునికి దూరం అయిపోయినరు. ఈనాడు ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు మోషే చేత ఆ పురమును దాటి నువ్వు బయటికి రావద్దు. నువ్వు క్రీస్తులో నుండి బయటికి రావడానికి వీలు లేదు. బయట నీ కొరకు ఎదురు చూస్తున్న శత్రువు ఉన్నాడు. వాడు నిన్ను ఎప్పుడైనా పట్టుకొని చంపేస్తాడు. కాబట్టి క్రీస్తు యేసు మనకు శాంతికి, సమాధానానికి, రక్షణకు ఆధారము అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వదిలిపెట్టి రావడానికి మనము ఇష్టపడకూడదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈనాడు మన జీవితంలో గడుస్తున్న దినాలలో క్రీస్తును వదిలిపెట్టి ఏమైనా మనం బయటకు వస్తున్నామా? క్రీస్తును కాదని మనమేమో బయటకు అడుగు పెడుతున్నామా? క్రీస్తును కాదనుకొని శత్రువుకు దొరికేటువంటి అవకాశాలను సృష్టించుకుంటున్నామా? ఒకసారి గమనించాలి. యూదా ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. ఆయన ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చేశాడు. అతన్ని మరణం మింగేసింది. ఇస్కరియోతు యూదా యేసు దగ్గరనే ఉన్నాడు. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు యేసయ్య దగ్గర. ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలు చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన యొక్క పురములో నుండి బయటకు వచ్చేశాడు. ఏం జరిగింది? దానికి ప్రతిగా అతడు తనకు తానే ఉరేసుకొని చనిపోయాడు. క్రీస్తులో నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరి పరిస్థితి అదే జరుగుతుంది. నువ్వు క్రీస్తు నుంచి బయటికి రావద్దు. నీవు ఏ పాపము చేసినా, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి దాక్కోవడానికి నీకు ఒక పురం ఉన్నది. అది యేసుక్రీస్తు అనబడినటువంటి పురము, ఆశ్రయపురము. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత నువ్వు దానిలో నుంచి బయటకు వస్తేవా, ఇక నీకు మళ్ళీ రక్షణ అనేది కలగడానికి అవకాశము లేదు. గనుక ప్రభునందు ప్రియులారా, మనము క్రీస్తును ఆశ్రయపురముగా చేసుకుందాం. ఈనాడు మనమందరం ఈ యొక్క ఆశ్రయపురములోనికి వచ్చినటువంటి వాళ్ళమే. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరం ఆశ్రయపురంలోనే ఉన్నాము. ఇంకా ఎంతోమంది దోషులు, పాపులు, అపవిత్రులు, అన్యాయస్తులు, నరహంతకులు ఈ యొక్క ఆశ్రయపురంలోనికి రాలేదు, ఇంకా లోకంలోనే ఉన్నారు. చాలామందికి ఈ యొక్క ఆశ్రయపురం అనేది ఒకటి ఉన్నదనే సంగతి తెలియదు.
ఇందులోనికి నీ ఏదైనా పాపము చేస్తే పారిపోయి అందులో దాక్కోవాలి అనేటువంటి సంగతి తెలియక వారు లోకములోనే ఇంకా వెతుకుతూ ఉన్నారు. నాకు శాంతి ఎక్కడా, సమాధానం ఎక్కడా, నాకు రక్షణ ఎక్కడా, నాకు ఆనందం ఎక్కడా, నాకు సమాధానం ఎక్కడా, సంతోషం ఎక్కడా అని లోకంలోనే తిరుగుతున్నారు. ఇప్పుడు జనరేషన్స్ తల్లిదండ్రులకు ఒక విషయం తెలుసండి. అది పిల్లలకు ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రులు ఎవరో ఒకరు చెప్పాలి, సమాజంలో ఎవరో ఒకరు చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఆశ్రయపురాలు అనేటివి ఉన్నాయి. మనం ఒకవేళ అనుకోకుండా తప్పిదం జరిగితే మనం అందులోకి పారిపోవాలని తల్లిదండ్రులకు తెలుసు. ఇప్పుడు పిల్లలు పుట్టిరు, పిల్లలకి ఎట్లా తెలుస్తుంది? తల్లిదండ్రులు చెప్పితే వింటే తెలుస్తుంది. తల్లిదండ్రులు ఒకవేళ చెప్పకపోతే వాళ్ళకి తెలిసే అవకాశం, సమాజంలో ఎవరికి చెప్పకపోతే తెలిసే అవకాశం లేదు. ఆడొక పురం ఉన్నది, నేను జన్మతః పాపిని, అందులోకి పారిపోతే నాకు రక్షణ కలుగుతుంది అనేటువంటి విషయాలు తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు, చుట్టాలు చెప్పలేదు, బంధువులు చెప్పలేదు, ఊరోళ్ళు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఇప్పుడు వీడు తప్పించుకునే మార్గం ఏమిటి? లేదు. అందుకే తల్లి తండ్రి మొట్టమొదట బోధ చేయాలి. ఏమనంటే, బాబు నువ్వు మొట్టమొదట పరిగెత్తుకొని ఆ ఆశ్రయపురంలో అడుగుపెట్టు. జన్మతః మనం పాపులము, మన మీద దేవునికి కోపం ఉన్నది. ఆ కోపము మన మీదకి వస్తుంది కాబట్టి మనము ముందు వెళ్ళి ఆ ఆశ్రయపురములో మన తలదాచుకోవాలి. ఇది దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప అవకాశము, గొప్ప సౌకర్యము అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మనకు దేవుడు మనం శత్రువులమై ఉండగా ఈ ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశాడు ఆయన మనకు. రోమిలకు రాసిన పత్రికలో చెబుతాడు, మనము శత్రువులము, దేవునికి శత్రువులమే. ఎప్పటిదాకా శత్రువులం అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆశ్రయపురములోనికి వెళ్ళనంత మట్టుకు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. మరి నిశ్చయముగా రక్షింపబడదుము. కాబట్టి మనము శత్రువులమై ఉన్నాము, ఆయన మనకు ఒక అవకాశం కలిగించాడు. ఆయననే మనకు ఒక పురముగా ఉండి మనము ఈ విషయం ఎవరికి చెప్పాలి? ముందు మనం తెలుసుకోవాలి, తర్వాత మన పిల్లలకు చెప్పాలి, తెలియని వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు 2 పిల్లలు పుట్టారు, మమ్మీ డాడీ చెప్తే తెలుస్తుంది. ఒక 10 లక్షల మంది ఉంటే దాదాపు ఇంకో 5 లక్షల మంది పిల్లలు పుడతారు కదా. 10 లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఇంకా 5 లక్షల మంది పుట్టరా? ఇప్పుడు ఈ 5 లక్షల మందికి ఆడొక ఆశ్రయపురం అన్నదన్న సంగతి తెలియదు. మరి ఎవరు చెప్పాలి వీళ్ళకు? ఎవరు చెప్పలేదు. వీళ్ళకు చెప్పకపోవడం వల్ల వీళ్ళు ఇంకొక వేరే ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. దానివల్ల అసలైనటువంటి దేవునికి కోపమే వస్తుంది తప్ప ఆయన శాంతించడు, వారి మీద కోపాన్ని తీసేసుకోలేడు. ఈరోజు ఆశ్రయపురమైనటువంటి క్రీస్తు మనకున్నాడు. ఆయనలోనికి మనం పరిగెత్తుకొని మనం రక్షణ పొందాలి, ఆశ్రయము పొందాలి. అందులో ఉన్న తర్వాత నీకు ఎలాంటి ప్రమాదం అనేది నీ మీదికి రాదు. కానీ ఈనాడు ఉన్నటువంటి న్యూ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్తగా పుట్టినటువంటి పిల్లలు, కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క జనాంగములు ఏవైతే ఉన్నాయో, వారికి ఏసే మన రక్షణ, ఏసే మన ఆశ్రయ దుర్గము, ఆశ్రయపురము అనే సంగతి తెలియదు. ఈ విషయము చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నువ్వు ఒక్కనివే తల దాచుకుంటావా? నువ్వు ఒక్కనివే వెళ్ళి నువ్వు కాపాడుకుంటావా? నిన్ను మొన్న కరోనా వచ్చింది. కరోనా సమయంలో కరోనా నుంచి ఎట్లా తప్పించుకోవాలి, కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒకరికొకరు అందరు చెప్పుకున్నారు. నాకు తెలుసబ్బా ఒక మంచి సీక్రెట్, కరోనా నుంచి ఎట్లా బయటపడాలో నేను ఒక్కరికి కూడా చెప్పా అంటే వాళ్ళంత దుర్మార్గుడు ఇంకెవరు ఉండరు. అంతేనా కదా? అరే నీకు ఒక మంచి సొల్యూషన్ తెలిసింది. ఆ మధ్య ఎంతోమంది రకరకాల డాక్టర్లు బయటకు వచ్చేసారు. ఆయుర్వేదం నుంచి ఆనందయ్య కావచ్చు, లేకపోతే చాలామంది దానికి రకరకాల ట్రీట్మెంట్లు, రకరకాల విషయాలు. అప్పుడు ఎంత వెతికారంటే ఇంటర్నెట్లో ప్రజలంతా ఏ విధంగా దీని నుంచి బయటపడాలి అనే విషయంలో చాలా 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 వెతికారు. అట్లా ఈనాడు మనుషులు రక్షణ పొందుటకు నేనేమి చేయాలి, ఏ విధంగా నేను రక్షణ పొందాలి, ఏ విధంగా నన్ను నేను రక్షించుకోవాలనేటువంటి విషయంలో కూడా మనకు ఒక స్పష్టమైన అవగాహన, మనకు ఒక స్పష్టత మనకు ఉన్నది. ఈ విషయంలో మనం ఇతరులకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా
మనందరి ఆత్మలకు మాత్రము రక్షణ వచ్చేసింది. ఎంతమంది అయితే నమ్మి బాప్తిసం పొందారో వారందరూ ఆశ్రయపురములోనికి వచ్చేసారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు మరణము లేదు, నువ్వు నరకం వెళ్ళవు. ఏది ఏమైనా నువ్వు నరకం వెళ్ళవు. అసలే వెళ్ళమ్మా సరిగా ఏమన్నా ఏ అన్నా అంటే ఆశ్రయపురం నుంచి బయటికి రానంత మట్టుకు నీకేం కాదు. నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్తావు, ఖచ్చితంగా నరకం తప్పించుకుంటావు. అదేంటి సార్ నేను ఆశ్రయపురం నుంచి బయటికి రావడం అంటే ఎట్లా అంటే, యేసు రక్తం నాకు అవసరం లేదు, పరిశుద్ధాత్ముడు నాకు అవసరం లేదు, అది నన్నేం రక్షించదు, దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు అనే ఒక అభిప్రాయం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం నీ హృదయంలో కలిగి నువ్వు దాని మీద అవిశ్వాసాన్ని నువ్వు ప్రకటించుకుంటే నీకు నువ్వే, నీ హృదయంలో నీవే దాని మీద నీకు వెగటు కలిగితే యేసు రక్తం మీద, పరిశుద్ధాత్మ మీద, ఇక నువ్వు ఆ ఆశ్రయపురం నుంచి నువ్వు బయటికి వచ్చేసినవు. అందుకే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. అమూల్యమైన క్రీస్తు రక్తం అంటాడు పేతురు. ఆ రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. ఆ రక్తమే మనకు జీవిత కాలమంతా ఆధారము. మనకు దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, అది అమూల్యమైన రక్తము, అది జీవమునిచ్చేటువంటి రక్తము. అందులో మనకు ఆశ్రయము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఇంకా ఎవరైనా మనకు తెలిసినటువంటి వారు ఈ యొక్క ఆశ్రయపురములోనికి రాకపోతే వారిని మనం ఆహ్వానించుదాము, వారికి ప్రేమపూర్వకంగా తెలియజేద్దాం. ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ, అన్నయ్య, అక్కయ్య, పెద్దలారా, దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఒక రక్షణపురం ఉన్నది. అందులోనికి వెళ్దాం రండి. మానవ జాతి అంతా కూడా పాపములో ఉన్నది, పాపములోనే పెరిగింది. ఈరోజు మనం ఆ సంగతి తెలియక మరి కొట్టుమిట్టాడిపోతున్నాము అనేటువంటి విషయాన్ని అందరికీ మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని కొరకు మనమందరము కూడా ఇతరులను ప్రేమించి ఇతరులకు ఆ విషయాలను మనం తెలియపరచుకోవాలి. ఏమండి, ఒక మాట యెహోషువ 20వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క ఆశ్రయపురాలు 6 అని చెప్పుకున్నాం కదా. ఈ 6 ఆశ్రయపురాలకు 6 రకాల అర్థాలు ఉన్నాయి. ఈ యొక్క ఆశ్రయపురాలకు 6 అర్థాలు ఉన్నాయి. ఏమిటి ఈ అర్థాలు అనంటే, మొట్టమొదట చూడండి 20వ అధ్యాయం 7వ వచనంలో కేదేషు అనంటే పరిశుద్ధత అని అర్థం. ఏమండి, కేదేషు అంటే పరిశుద్ధత అని అర్థం. తరువాత రెండవది పేరు చెప్పండి, ఏముందో? షెకెము అని ఉంది. కుదురుతాడు రాసుకోండి, ఎప్పటికైనా గుర్తుండేటట్టుగా రాసుకోండి. షెకెము అంటే భుజము అని అర్థం. షెకెము అంటే అర్థం ఏంటి? భుజము. తర్వాత మూడవదిగా హెబ్రోను అని ఉందండి. ఏముంది? హెబ్రోను. హెబ్రోను అంటే సహవాసము అని అర్థం. హెబ్రోన్ అంటే ఏంటి అర్థము? సహవాసము. తర్వాత 4వ చెప్పండి, బేసెరు. బేసెరు అంటే దుర్గము అని అర్థము, దుర్గము అని అర్థం. అక్కడ రాసుకోండి. తర్వాత 5వది ఏముంది చెప్పండి? రామోతు అంటే మహిమోన్నతము, మహిమ అని అర్థం, మహిమ అని అర్థం. ఇకపోతే 6వది వచ్చేసి గోలాను అని ఉంది కదా. గోలాను అంటే ఆనందము అని అర్థం. ఒకసారి చెప్పుదామా గుర్తుండడం కొరకు? 6 మొట్టమొదటిది ఏంటిది? కేదేషు అంటే అర్థం ఏంటిది? పరిశుద్ధత. రెండవది ఏంటి? షెకెం అంటే అర్థం ఏంటి? భుజము అని అర్థం. మూడవది ఏంటిది అమ్మా? హెబ్రోను అంటే అర్థం ఏంటి? సహవాసము. 4వది ఏంటి? బేషేరు అంటే ఏంటిది? దుర్గము అని అర్థము. 5వది రామోతు అంటే మహిమ, మహోన్నతము, మహిమ అని అర్థం. 6వది ఏంటది? గోలాను. గోలాను అంటే అర్థం ఏంటి? ఆనందము. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అందరు కూడా. ఈ యొక్క 6 పురములను ఏర్పాటు చేశాడు. ఇది యోర్దాను నది ఉంటుంది. యోర్దాను నదికి అవతల 3 ఉంటాయి ఇవి, యోర్దాను నదికి ఇవతల 3 ఉంటాయి ఇవి, ఈ యొక్క ఆశ్రయపురములు అనేటివి. అయితే ఈ యొక్క ఆశ్రయపురాలు మనకు ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఈ యొక్క ఆశ్రయపురాలు 6 ఎందుకు దేవుడు నిర్మింపజేశాడంటే,
ఈ యొక్క 6 రకాల ఆశ్రయమును, 6 రకాల ఆశీర్వాదమును దేవుడు మనకి ఇవ్వడానికి. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదట ఏమిటి? కేదేషు అంటే క్రీస్తు మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. రెండవది ఏమిటి? షకేము అంటే భుజము. దేవుడు మన భుజముల మీద ఉన్నటువంటి భారమును మోయువాడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే మూడవది హెబ్రోను. హెబ్రోను అంటే సహవాసము. దేవుడు మనతో సహవాసము చేయువాడై ఉన్నాడు. నాలుగవది బేసేరు అంటే ఏంటి? దుర్గము. మనకు దేవుడే మనకు ప్రాకారము, దేవుడే మన సంరక్షణ, దేవుడే మనకు దుర్గము అయి ఉన్నాడు. మనలను కాపాడువాడై ఉన్నాడు, మనలను భద్రము చేయువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఐదవది దేవుడు తన మహిమను మనకిచ్చువాడై ఉన్నాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి మనలను నడిపించేటువంటి వాడై ఉన్నాడు. తర్వాత ఆరవది మరలా చెప్పుదును ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పాడు. క్రీస్తు మన పరిశుద్ధత, క్రీస్తు మన పాప పరిహారి, మన భారమును మోసేటువంటి వాడు, క్రీస్తు మన సహవాసము, మనతో సహవాసము చేసేటువంటి వాడు, క్రీస్తు మన మహిమ, క్రీస్తు మన దుర్గము, క్రీస్తే మనకు మహిమనిచ్చువాడు, క్రీస్తు మనకు ఆనందమునిచ్చువాడుగా ఉన్నాడు. ఈ యొక్క ఆశ్రయపురములోనికి వెళ్ళినటువంటి వానికి ఈ యొక్క 6 ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానిని ఎవరు పోగొట్టుకోరాదు, ఎవరు పోగొట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు దాన్ని పొందుకోవాలి, ప్రతి ఒక్కరు దానిలో ఆనందించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు ఎంతోమందికి పరిశుద్ధత లేదు, ఎంతోమందికి వాళ్ళ పాప భారము నుంచి విడిపించబడినము అనేటువంటి ఆ ఒక నిశ్చయత లేదు. ఎవరికి ఉంటుంది ఆ నిశ్చయత అంటే, ఎవరైతే క్రీస్తును ఆశ్రయిస్తారో, క్రీస్తును అంగీకరిస్తారో వారికి మాత్రమే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు యేసు అవసరం మనకు. యేసు అంటేనే రక్షకుడు. ఆయన రక్షిస్తాడు మనలను. ఏ విధంగా రక్షిస్తాడు? పాపపు లోకములో నుండి పరిశుద్ధతలోనికి నడిపించి రక్షిస్తాడు. పాప భారమును మోస్తున్నటువంటి నిన్ను, ఆ పాప భారమును నీ భుజముల మీదకించి ఆయన భుజముల మీదకి తీసుకొని నిన్ను రక్షిస్తాడు. నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నీతో సహవాసము చేసి నీకు ధైర్యముగా బలముగా ఉంటాడు. నీ మీదికి ఎలాంటి శత్రువు రాకుండా ఆయన నీకు దుర్గముగా ఉంటాడు. తనకున్నటువంటి మహిమను, శక్తిని, అభిషేకమును ఆయన నీకు ఇచ్చువాడై ఉన్నాడు. తన మహిమను నీకు ఇచ్చువాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంతేకాదు ఆయన నీకు ఎల్లప్పుడూ ఆనందమునిచ్చేటువంటి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనందము నీలోనే, ఆధారం నీవేగా, నీవేగా నా యేసయ్యా. పాడదామా? ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీకోసమే సాక్షార్థమై. ఆనందము నీలోనే, ఆధారము నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే చప్పలు కొట్టండి, కొంచెం గట్టిగా వినబడ్డాడు కొట్టండి. ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచంగా నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా స్తోత్రగీతమా, దివ్యక్షేత్రమా స్తోత్రగీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా నా యేసయ్యా, స్తోత్రార్హుడా. హల్లెలూయా. ఈ పాట ఆశ్రయపురంను ఉద్దేశించి రాసిన పాటనే కదా. ఆనందము నీలోనే, ఆధారము నీవేగా, ఆశ్రయము నీలోనే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసులో ఆనందం ఉంది. ఏం ఆనందం సార్? కడుపు మలమల మాడిపోతుంది, అన్నం సరిగ్గా తింటలేము, ఆరోగ్యం సరిగ్గా లేదు, పైసలు కడుపు ఎంత బీరువా నిండలేవు, పర్సు నిండలేవు, అకౌంట్ నిండలేవు. ఏం ఆనందం సార్ అంటే, యేసు ఇస్తా అన్నటువంటి ఆనందము ఈ ఆనందం కాదు. ఇది కూడా ఇస్తాడేమో, ఇవ్వకపోతే తీయడం, ఇది గ్యారంటీ కాదు. ఆయన ఇస్తా అన్న ఆనందం ఏంటంటే నరకము తప్పించడము అనే ఆనందము. నరకము నుండి తప్పించడము గ్యారంటీ. ఇక నీకు పైసలు ఇస్తాడో ఇయ్యడో తెలియదు, ఎందుకంటే ఆయన ఇష్టం ఉంటే కొందరికి ఇస్తాడు, ఆయన ఇష్టం లేకపోతే కొందరికి ఇయ్యడు యేసు ప్రభుల వారు. ఎందుకంటే ధనవంతుడి లాజరు కథలో లాజరుకు డబ్బులు ఇవ్వలేదు యేసు ప్రభు. ఇచ్చిండా? ఇవ్వలేడు. బట్టలు సరిగ్గా లేవు, తిండి సరిగ్గా లేవు. మరి దేవుడు ఇవ్వచ్చుగా, ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదో మనం ఎట్లా అడుగుతాం? ఓ యేసు ప్రభు నువ్వు ఎందుకు ఇవ్వలేదు లాజరుకు అడుగుతావు? అడిగే దమ్మె వాళ్ళకున్నది. ఏమండి, ఒక యజమాని తోట నాటినండి, ఒక చెట్టుకు నీళ్ళు పోస్తలేడు. ఎందుకు పోస్తలేడో మనకు తెలియదు. ఓ ఎందుకు పోస్తలేవు నువ్వు ఆ చెట్టుకు నీళ్ళు అంటే, అరే నా ఇష్టం రాబాయ్ నువ్వు పోయా అంటాడు. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఇప్పుడు స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. కొందరికి స్వస్థత ఇవ్వలేదు ఆయన, పైగా రోగం ఇచ్చిండు. ఎలీషా ప్రవక్త గొప్ప ప్రవక్త మనకు తెలుసు. చనిపోయిన వాళ్ళని లేపిండు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకల్లో ఉన్న అభిషేకంతో చచ్చిపోయిన సైనికులు లేచిండు, కానీ ఆయన మాత్రం లేవలే. ఆయననే లేవలేదు. మరి ఎందుకో? అసలు ఆయన చచ్చిపోయిండు. ఎట్లా చచ్చిపోయిండు? మరణకరమైన రోగం వచ్చేసి. అసలు ఆ రోగం ఇచ్చిన వాళ్ళు ఎవరు? మరి యేసు ప్రభువే ఇచ్చిండు. దేవుని మీద ఆధారపడినప్పుడు నేను నరకము తప్పించడం గ్యారంటీ. కానీ ఈ లోకములో ఉన్న వసతులు, ఈ లోకములో ఉన్నటువంటి సౌకర్యాలు ఆయన ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది దేవుని ఇష్టం. అది ఎవరికి ఇస్తాడు, ఎవరికి ఇవ్వడు అనేది ఆయన ఇష్టమే. అయితే ఇవ్వకపోవడములో కూడా ఒక గొప్ప మేలే ఉన్నది. ఎందుకంటే కొందరికి ఇస్తే వాళ్ళు పాడై ఈ రక్షణ పురము లేదా ఆశ్రయపురము నుంచే బయటికి వెళ్ళిపోతారని ఇయ్యడు ఆయన. ఆశ్రయపురం నుంచే బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా యేసయ్య దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయిండు అంటే ఆశ్రయపురం నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పుకున్నాం. అవును, ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? 30 వెండి నాణెములకు ఆశించిపోయాడు. ఎందుకు పోయిండు చెప్పండి? ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, వెండి నాణెములు కావాలి నాకు అని లాభాపేక్షతోనే బయటికి వెళ్ళిపోయాడు. అసలు యేసు ప్రభు వానికి అలాంటి మైండ్ ఉందనే పైసల సంచి వానికి ఇచ్చాడు. ఇప్పుడు పైసల సంచిలోకి ఎంచి వానికి అంత అవకాశం అంత కావాలంటే పైసలు, అయ్యా నేను ఒక 30 వెండి నాణాలు తీసుకుంటాయా నీ సంచిలోకి ఎంచి, నాకు కావాలంటే ఇవ్వకపోనా యేసు ప్రభు? ఇచ్చునా ఇవ్వకపోనా? మనకి దొంగతనం చేసి లేదా అమ్మేయి కొనుక్కోవాలని ఆ కాయిస్ ఎందుకు పుట్టింది అంటున్నా. అయ్యా నాకు ఒక 30 నాణాలు కావాలయ్యా, వెండి నాణాలను కొంచెం నాకు ఇవ్వవా అంటే ఇయ్యడా? ఇస్తాడు కదా. అరే మనకే యేసు ప్రభుని చూడకపోయినా మనకే గంత విశ్వాసం ఉంది, డైరెక్ట్ యేసు ప్రభునే చూస్తున్నానికి ఎందుకు కలగలేదు ఆ విశ్వాసం? ఎందుకు కలగకపోయా? అరే 30 కాదురా నువ్వు 67 దేవుడు ఇస్తుండే. ఇయ్యడా? యేసు ప్రభు దయగలిగిన వాడు ఇయ్యడా? సంచని దగ్గర పెట్టే. అప్పటికే వీడు చాలా సంచిలకించి ఖాళీ చేసిండు. అసలు ఖాళీ చేయలేదా? వాడు దొంగ. వాడు అంతకుముందే అలాంటి మనసు ఉన్నది యేసయ్యకి తెలుసు ఆల్రెడీ. ఈనాడు కొందరికి కొన్ని ఇస్తే అది కాపాడుకోరు, పైగా దేవుని మీద తిరగబడతారు. ఎవడో యెహోవా ఎవడో అంటారు. నేను ఎక్కువ అయిపోయి తిండి యెహోవా ఎవడు అంటానేమో కనుక నాకు అంత ఇయ్యకు అంటాడు సామెతల గ్రంథంలో. తక్కువైపోతే నేను దేవునికి అవమానం తెచ్చి దొంగతనం చేస్తానేమో అంటాడు. అందుకే మన స్టేటస్, మన పరిస్థితి, మన మైండ్ సెట్, మన హృదయాభిలాష, మన మనస్తత్వము ఇవన్నీ దేవునికి తెలుసు. కాబట్టి ఎవరెవరికి ఏది ఎంత ఇవ్వాలి అని ఆయన అంచనా ప్రకారం ఇస్తాడు. అది ఆరోగ్యమైన, బలమైన, డబ్బైనా, ఈ లోకంలో ఉన్న సామాజిక హోదా అయినా,
మనకున్నటువంటి స్టేటస్ అయినా అధికారమైనా అందరికీ సమానంగా ఇవ్వడు. వారి వారి ఆధ్యాత్మిక అంతస్తు, వారికి ఉన్న మనస్తత్వం, వారికి ఉన్నటువంటి మరి స్థితిని బట్టి దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఎవరికి ఏది ఇస్తే బాగుంటుంది, ఎవరి నాలెడ్జ్ ఎంత, ఎవరికి ఎంత సామర్థ్యం ఉంది, ఎవరికి ఎంత విశ్వాసం ఉంది, ఎవరెంత తగ్గించుకోగలుగుతారు, లేదా ఎవరెంత లోబడగలుగుతారు, ఎవరు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నారో ఈ అంచనాలు మన దగ్గర లేవు. తెలుసా? మనకి ఎంత మెమరీ పవర్ ఉందో మనకు తెలుసా? అంటే ఒకళ్ళ గురించి నాకు తెలుసా, నా గురించి మీకు తెలుసా? ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియదు. మనకు అందరి గురించి మనకు ఎంత మెదడు ఉందో, ఎంత మెమరీ పవర్ ఉందో, ఎంత ఆరోగ్యం ఉందో, మనలో ఎలాంటి లక్షణాలు గుణం ఉన్నదో దేవుని తెలుసు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గుణం ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రుచి, ఒక టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క అభిలాష ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, నాకు ఇదైతే బాగుండు అనేది ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఎవరికి తెలుసు? అందరి హృదయములను ఎరిగిన ప్రభువా అని ప్రార్థన చేస్తాడు పేతురు. అందరి హృదయాలను ఎరిగిన వాడు దేవుడు. ఏ హృదయం ఎలా ఉన్నదో, ఏ హృదయం ఏం ఆశిస్తున్నదో ఆయనకు తెలుసు. కనుక ఎవరికి ఏది ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎవరికి ఏది ఇవ్వద్దు, ఎందుకు ఇవ్వద్దు, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం దేవుని యొద్దనే ఉన్నది. దానిని బట్టే ఆయన ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు, కొందరికి ఏది ఇవ్వడు, అది ఆయన ఇష్టమిగా. ఇది భౌతిక సంబంధమైన విషయాల గురించి చెప్తున్నా. కానీ రక్షణ విషయానికి వచ్చేసరికి అందరికీ సమానమే. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారిని రక్షిస్తాడు, వారిని అగ్నిగుండంలో పడకుండా కాపాడుతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆనందం మాత్రం అందరికీ. దీనిని రక్షణ ఆనందము అంటారు. నేను నరకం పోవట్లేదు, నరకాన్ని నేను తప్పించేసుకున్నా, యేసు నన్ను నరకం తప్పించేశాడు. ఈ ఆనందం అందరికీ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఎవరికి ఎన్ని బట్టలు ఉంటాయి, ఎంత డబ్బు ఉంటుంది, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది, ఎవరికి ఏ ఉద్యోగం ఉంటుంది, ఎవరికి ప్రైవేట్ జాబు, ఎవరికి గవర్నమెంట్ జాబు, ఎవరి ఆస్తిపాస్తులు ఎంత, ఎవరు ఎంత తెల్లగా ఉన్నారు, ఎవరు ఎంత నల్లగా ఉన్నారు, ఎవరు ఎంత హైట్ ఉన్నారు, ఎవరు ఎంత లావు ఉన్నారు, ఇవన్నిట్లలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇక సమానంగా ఉండేవి. కాబట్టి ఇప్పుడు మనం అసలైనటువంటి ఆనందం దేని విషయంలో? భక్తి జీవితంలో కొద్ది దూరం పోయిన తర్వాత ముందేమో ఆత్మరక్షణ పొందితే చాలు అని ఉంటుంది. ఆత్మరక్షణ పొందిన తర్వాత మళ్ళీ మనిషి రివర్స్ అవుతాడు. లేదు లేదు, నాకు భౌతిక విషయాలు ఉంటేనే నాకు ఆనందం ఉంటుందని రివర్స్ అవుతుంది. యూద అట్లనే రివర్స్ అయ్యి మొత్తం వెళ్ళిపోయాడు. కానీ చాలాసార్లు బయటికి వెళ్ళలేక, లోపల ఉండలేక, లోపల కుములుకుంటుంటారు చాలాసార్లు. ఒకసారి నన్ను బయటికి వెళ్ళనిస్తే బాగుండు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఐగుప్తుకు పోతే బాగుండు, అక్కడ తిన్నటువంటి మాకు ఆ పదార్థాలు కీకరకాయ, గోకరకాయ అన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నారు. తెల్లగడ్డలు అవన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నారు. ఎందుకు అటు పోవాలంటే మనసు ఎందుకు గుట్టిందంటే అది ఇనుప కొలిమి, అగ్ని కొలిమి అని తెలుసు కదా. మళ్ళీ ఎందుకు పోవాలనుకుంటున్నానంటే ఎందుకో ఇక్కడ అంత సౌకర్యంగా అనిపిస్తుంది. అరే నువ్వు ఆ బయట నుంచి విడిపించబడ్డావు, నువ్వు కనానికి వెళ్తున్నావు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోతున్నావు, కాబట్టి నీకు చాలా సౌకర్యమైన ప్రదేశానికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆ వెనకదెందుకు కోరుకుంటున్నావు నువ్వు అంటే మనిషి బుద్ధి అట్లుంటుంది. మనిషి బుద్ధి అట్లుంటుంది, మనిషి గుణం అట్లుంటుంది. ఎందుకంటే మనం అందరం కూడా పాపులకు పుట్టినటువంటి చిన్న పాపులం. మనం చిన్న కాపులు పెద్ద కాపులు అన్నట్టు మనం చిన్న పాపులం. మన పెద్ద పాపులు ఉన్నారు, మన పితరులు కదా. ఆ పెద్ద పాపులు కన్నలే ఈ చిన్న పాపులు. ఈ చిన్న పాపులు ఎప్పుడు ఆ వెనుకకి ఎప్పుడైనా వెళదామా, సందు దొరుకుతాయనే చూస్తాము మనం. అటువంటి పాపులం మనం. అందుకే రక్షణను బట్టి నువ్వు ఆనందించు. భౌతిక విషయాలు ఆయన చిత్తం ఉంటే నీకు ఏదైనా ఇస్తాడు, ఆయన చిత్తం లేకపోతే ఇవ్వడు. ఇస్తే అనుభవించు, ఆనందించు. ఇవ్వకపోతే గునుగకు సనగకు, సరే దేవుడికి ఇంత ఇవ్వాలనుకున్నాడు, ఎందుకో నాకు తెలియదు అని ఊరుకో. లేదా ఇంకొక విషయంలో నువ్వు దేవుని స్తుతించవచ్చు. ఎట్లా అంటే, ఓహో ఇది నాకు ఎక్కువ అయితే నేను పాడైపోతాను, దేవుడు ఇస్తలేడు నాకు. అది కొందరికి ఏది ఉండయి, నీకు ఉంటాయి. ఎందుకున్నాయంటే ఇది నువ్వు లేకపోతే పాడైతావని దేవుడి దగ్గర పెట్టిండు. ఆ విధంగా అనుకోవాలి తప్ప అందరికీ మాత్రం సమానంగా ఇచ్చింది ఒకటి ఉంది. అదేంటి? ఆత్మకు దేవుడిచ్చిన రక్షణ ఆనందము. రక్షణ ఆనందం ఇచ్చిండు. నువ్వు నరకం వెళ్ళవిక ఎప్పటికీ, అందులో నుంచి బయటికి రావాలని కోరుకోవద్దు. ఈ లోక సంబంధమైన విషయాలు అవి మార్పులు చేర్పులు చెందుతూనే ఉంటాయి. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, ఎల్లుండి వస్తాయి, మళ్ళీ పోతాయి. ఇది ఇట్లా పరంపర జరుగుతూనే ఉంటుంది. ఇందులో మార్పులు జరుగుతాయి. కానీ నీకు ఇచ్చిన రక్షణ ఒకసారి వచ్చిన తర్వాత పోవడం అనేది జరగదు. ఇక నరకం తప్పించేసుకున్నావు నువ్వు. ఆ ఆనందం మాత్రం దేవుడు అందరికీ సమానంగా ఇచ్చేసిండు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే
దేవుడు మనకు ఆనందం ఇచ్చిండు, పరిశుద్ధత ఇచ్చిండు, నీ భారం మోయేవాడుగా ఉన్నాడు, నీతో సహవాసం చేసే దేవుడుగా ఉన్నాడు. ఏమండి కదా, నీకు దుర్గమ్మగా ఆయన ఉన్నాడు. కాబట్టి నీకు ఆనందం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయనను బట్టి మనం సంతోషించాలి. ఆయన పురములో ఉండడానికి ఇష్టపడాలి, ఆయనలో ఉండడానికి ఇష్టపడాలి. నీకు ఎప్పటికీ ఇంకా శిక్షా విధి లేదు కనుక ఇలాంటి స్థితిలోనికి అనేకులను మనం నడిపించాల్సిన అవసరం ఉన్నది. గడిచిన వారంలో కూడా నీకు ఒకవేళ ఏవైనా విషయాల నుంచి ఏవైనా విషయాలను బట్టి నీకు బయటికి రావాలనిపిస్తే ఆశ్రయపురం నుంచి, అమ్మో నాకు ఒక భయంకరమైన ఒక డేంజర్ ఆలోచన వచ్చింది పోయిన వారంలో, ఇంత గొప్ప భయంకరమైన ఆలోచనను నాలోనికి రాకుండా నేను చేసుకోవాలని మనము జాగ్రత్త పొందాల్సిన అవసరం ఉంది, జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ప్రియులారా, మనము దేవుని సన్నిధానంలో, దేవా ఎల్లకాలము నీ సన్నిధానములోనే నేను ఆనందించుతాను, నీ ఆశ్రయపురములోనే నేను నివాసం చేస్తాను, అక్కడే నాకు ఆనందము సంతోషము అని మనము దేవుని దగ్గర ఒక గొప్ప తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంతోమంది దేవుని దగ్గర ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది అయిన ఉన్నారు. అలాంటి పరిస్థితి మనకు రావద్దని మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులోనే మనకు సుఖము, అందులోనే సంతోషము, అందులోనే మనకు ఆనందం ఉన్నది. అలాంటి ఆనందమే మనం పొందడం కొరకు ఒకసారి దేవుని దగ్గర మనం ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంది, పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పోయిన వారంలో మీరు ఎవరైనా ఆశ్రయపురం దాటి వెళ్ళాలని ట్రై చేసిరా, గోడ దింకు పోదామని చూసిరా, ఏసు రక్తం ఎందుకు నాకు ఈ లోకంలో దేవుడేమో, తప్పు. అలాంటి ఆలోచనలు రానియద్దు. దేవుడు నీ కొరకు గొప్ప మేలు చేశాడు, ఆల్రెడీ అయిపోయింది. ఈ లోకంలో నీకు ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా తండ్రి నీకు స్తోత్రం అని చెప్పగలిగే స్థితిలోనే మనం ఉండాలి. కానీ రక్షించినావు తండ్రి, అందును బట్టి నీకు స్తోత్రము అని మనం ఆ సౌకర్యవంతమైన స్థితిలో మనం ఉంటేనే అది మన ఆత్మీయ జీవితానికి మేలు చేస్తుంది. కనుక అలాంటి స్థితిలో మనం ఉండడానికి మనం ఇష్టపడదాం, మన మనస్సును మార్చుకుందాం.